హాయ్ విను. ఎక్కువగా కోపం పడేవారంటే మనకి ఇష్టం ఉండదు కదా. ఎక్కువగా కోపం పడే వాళ్ళకి ఇంకొక షేడ్ కూడా ఉంది. బికాస్ కోపం ఒక ఎమోషన్ యాక్చువల్గా. సో వాళ్ళ యొక్క మంచి షేడ్స్ చూద్దామండి. ఒకటి, ఎక్కువ కోపం పడేవారు చాలా మంచివాళ్ళు అండి. యాక్చువల్గా మనసు పరంగా చాలా మంచివాళ్ళు. నెక్స్ట్, వాళ్ళు ప్రేమించే వాళ్ళని బాగా చూసుకుంటారు. వాళ్ళు బాగా ఆప్యాయతగా చూస్తారు. కోప్పడతారు, అదేవిధంగా ప్రేమిస్తారు. నెక్స్ట్, ఎక్కువగా కోపపడేవారు ఏంటంటే అబద్ధాలు ఆడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి వాళ్ళు కోప్పడుతూ ఉంటారు. సో ఈ కోప్పడే వాళ్ళు అబద్ధం మాట్లాడే వాళ్ళంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. అందుకని చెప్పి వీడు అందరి ముందు బ్యాడ్ అవుతుంది. ఎక్కువగా కోపం పడేవాడి యొక్క నాలుగో క్వాలిటీ ఏంటంటే వాడు అందరికీ సహాయపడతాడు, ఉపకారి, పరోపకారి అవుతూ ఉంటాడు. అందరికీ హెల్ప్ చేద్దామని చూస్తాడు, హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో ఎందుకంటే వాళ్ళలో కల్మషం ఉండదు కాబట్టి. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలా ఎక్కువగా కోపపడి ఇలా మంచి షేడ్స్ ఉన్నాయి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, మీ కామెంట్స్ కూడా పెట్టండి. నేను ముగించే ముందు విషయం చెప్తాను. కోపం మంచిది కాదు, తన కోపమే తన శత్రువు కూడా. సో ఏదైనా లిమిట్స్లో ఉండాలి, ఒక ఎమోషన్. ఇప్పుడు నవ్వు కూడా ఎక్కువ నవ్వడం మంచిది కాదు కదా, అలాగే ఎక్కువ కోపపడటం కూడా మంచిది కాదు, ఒక లిమిట్స్లో మంచిది. ఏమంటారు? హ్యాపీ లివింగ్.